నేడు వంట గ్యాస్ సిలిండర్లు లేని ఇల్లు లేవని అంటారు. అయితే గ్యాస్ కనెక్షన్లు విస్తృతంగా ఉపయోగించడంతో దానివల్ల జరిగే ప్రమాదాల సంఖ్య కూడా పెరిగింది. తరచుగా గ్యాస్ సిలిండర్ పేలుళ్ల కారణంగా ప్రాణాంతక ప్రమాదాలు సంభవిస్తాయి. అలాంటి ప్రమాదాలకు 5 లక్షల రూపాయల వరకు పరిహారం, బీమా ప్రయోజనాలను పొందవచ్చని చాలా మందికి తెలియదు. ప్రధాన లక్షణం ఏమిటంటే ఇంత పెద్ద మొత్తంలో పరిహారం ఒక్క పైసా కూడా ప్రీమియం చెల్లించకుండానే అందుతుంది. ఈ పథకం వినియోగదారులకు సురక్షితమైన గ్యాస్ వినియోగాన్ని నిర్ధారించడం, నష్టాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పటి నుండి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి బీమా కవరేజ్ లభిస్తుంది. కానీ బీమా మొత్తాన్ని పొందడానికి మీరు కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలి. వీటిలో ముఖ్యమైనది సిలిండర్ల గడువు తేదీ. మీరు రీఫిల్ చేసిన సిలిండర్ను ఇంటికి తీసుకొచ్చినప్పుడు దాని గడువు తేదీపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గడువు తేదీ దాటిన సిలిండర్ ప్రమాదానికి గురైతే మీకు ఎటువంటి బీమా కవరేజ్ లభించదు. వేరొకరి పేరు మీద కనెక్షన్ ఉపయోగిస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే మీకు బీమా లభించదు. సిలిండర్ పేలి మరణిస్తే మృతుడి కుటుంబానికి 50 లక్షల రూపాయల వరకు బీమా మొత్తం లభిస్తుంది. ప్రమాదంలో గాయపడిన వారికి గాయం తీవ్రతను బట్టి 5 లక్షల వరకు లభిస్తుంది. ఇంటికి లేదా ఇతర వస్తువులకు నష్టం జరిగితే దాన్ని అంచనా వేసి పరిహారం అందిస్తారు. పరిహారం పొందడానికి ప్రమాదం జరిగిన వెంటనే మీరు గ్యాస్ పంపిణీ సంస్థ, బీమా సంస్థకు తెలియజేయాలి. ప్రమాద వివరాలు, వైద్య రికార్డులు, పోలీస్ నివేదిక, ఇతర అవసరమైన పత్రాలను సమర్పించాలి. వీటన్నింటి ఆధారంగా మొత్తాన్ని అంచనా వేస్తారు. గ్యాస్ కంపెనీ ఈ మొత్తాన్ని పంపిణీదారునికి చెల్లిస్తుంది. వారు కస్టమర్కు కూడా చెల్లిస్తారు. అన్ని పత్రాలను సమర్పించినట్లయితే మీకు గరిష్టంగా 6 నెలల్లోపు డబ్బు లభిస్తుంది.